బయటికి వెళ్ళినప్పుడు మన జీవనానికి అక్కడ జీవనానికి ఎంతటి వ్యత్యాసం ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతుందని చెప్పడం జరిగింది. మొన్న లాస్ట్ వీకెండ్ దాదాపు బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్ మనందరికీ తెలుసు. బిట్స్ పిలానీలు చదవాలనేది ఇండియన్ స్టూడెంట్స్కి ఒక డ్రీమ్. అది సాధించలేని వాళ్ళు బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్ కూడా వెళ్తూ ఉంటారు. హైదరాబాద్లోనూ ఉంది, గోవాలోనూ ఉంది, రాజస్థాన్ పిలానీలోనూ ఉంది, అలాగే దుబాయ్లో కూడా ఒక క్యాంపస్ ఉంది. ఈ దుబాయ్ క్యాంపస్కి వెళ్ళినప్పుడు ఈ జనరేషన్ కిడ్స్ని అండి నిజంగా వీళ్ళని చాలా మెచ్చుకోవాలి. దే ఆర్ సో ఇండిపెండెంట్. పెద్దలు ఇచ్చే ఆస్తి మీద కానీ వాళ్ళ వారసత్వం మీద కానీ వీళ్ళకి ఏమాత్రం ఆసక్తి లేదు, ఆశ లేదు. దాన్ని అడ్డం పెట్టుకొని సుఖపడాలి లేదా జీవితం సాగించాలి అన్న దృక్పథం అసలు పూర్తిగా సమసిపోయింది. ఇప్పుడు పూర్తి స్వతంత్ర జీవనానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక్కడ స్వతంత్రంగా ఎదిగేందుకు ఇష్టపడుతున్నారు. బిట్స్ క్యాంపస్లో ఇప్పుడు మనం చూస్తున్నాం విజువల్స్. అక్కడ స్పోర్ట్స్ ఫెస్టివల్ అలాగే యాన్యువల్ సెలబ్రేషన్స్ చాలా ఘనంగా జరిగాయి. వివిఎస్ లక్ష్మణ్ ఒక ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. ఆయనే స్పెషల్ గెస్ట్. అక్కడ బిట్స్ క్యాంపస్లో ఒక అమ్మాయిని, ఒక స్టూడెంట్ని అక్కడి స్పోర్ట్స్ డైరెక్టర్ మిత్రులు రఫీయుద్దీన్ నాకు పరిచయం చేశారు. ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ చాలా మంచి బ్యాక్గ్రౌండ్. మన వన్ ఆఫ్ ది లిస్టెడ్ కంపెనీస్, ఇక్కడ ఇండియన్ లిస్టెడ్ కంపెనీ చైర్మన్ మనవరాలు, ఆ ఎండీకి కుమార్తె. ఆ అమ్మాయి షీ వాజ్ సో కాన్ఫిడెంట్. అమ్మాయి అబ్బా మీ తల్లిదండ్రులు ఎంత గొప్పవాళ్ళు, మీ తాతగారు ఎంత గొప్పవాళ్ళు అంటే, ఓకే సార్ వాళ్ళు గొప్పవాళ్ళే, కానీ నేను వాళ్ళ గొప్పతనం మీద నేను ఆధారపడదలుచుకోలేదు. ఐ వాంట్ టు బీ ఆన్ మై ఓన్. నేను నా ఐడెంటిటీని నేను క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఫలానా అమ్మాయి అని పరిచయం చేస్తా అంటే కూడా ఒప్పుకోలేదు అమ్మాయి. ఇంట్రడ్యూస్ మీ యాజ్ ఖైరా అని అమ్మాయి చెప్పుకుంటుంది. అమ్మాయి ఒక్కసారి వివిఎస్ లక్ష్మణ్ కూడా అమ్మాయిని పరిచయం చేశారు స్టేజ్ మీద, డయాస్ మీద. అటువంటి ఒక విశిష్టత ఉంది అమ్మాయికి. అందుకనే ఐ జస్ట్ వాంటెడ్ టు షోకేస్ హర్ స్టేట్మెంట్. ఆ అమ్మాయి ఏమంటుందో ఒకసారి విందాం ఇప్పుడు. Management for encouraging sports, because this is the 21st edition of the BSF. I've been a part of this event since my first year. I think I purely got in because my friends were doing it, and I don't know when from fun it became passion, it became something I love to do. It's taught me how to manage my life, how to work under pressure. Everything feels that it's at your doorstep. You feel you're invincible, and that's where you can get complacent. But when you are successful. Everyone, I'm Kaira. I'm the president of the BSF core committee. The BIT Sports Festival BSF 2024 I think holds the most special place in my heart. This year, since I'm the president, I think I got the opportunity to host it. It's something I've been working since my first year. I have a beautiful committee. We've been working since day one, I think since September. And about 25 plus people working day and night. We start working in September. The beautiful results are seen in November. So I think special kudos to my whole committee, and I'm really grateful for having them, because I don't think the event would have been possible if I didn't have them. And I think special thanks to my convener, the BIT Sports Festival convener, Dr. M. Rafiyuddin, who supported us through thick and thin through the event. చూడండి ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నా. ఖైరా ఖురానా అమ్మాయి పేరు. యూ కెన్ రిలేట్ హర్ టు వన్ ఆఫ్ ది లిస్టెడ్ కంపెనీస్. చాలా ఈ మధ్యన లిస్ట్ అయిన కంపెనీ, చాలా పెద్ద కంపెనీ. అండ్ షీ ఈజ్ డాటర్ ఆఫ్ దట్ కంపెనీస్ మేనేజింగ్ డైరెక్టర్. కానీ అలా చెప్తానమ్మా నేను అంటే ఎంత మాత్రం ఇష్టపడలేదు. నో సార్, నన్ను ప్రెసిడెంట్ ఆఫ్ బిట్స్ కోర్ కమిటీగానే ఇంట్రడ్యూస్ చేయండి అని ఇన్సిస్ట్ చేసింది. సో దిస్ ఈజ్ ది గ్రేట్నెస్ ఆఫ్ దిస్ జనరేషన్.